సభలో దళిత క్రైస్తవుల గురించి అవమానకరంగా మాట్లాడుతున్నటువంటి రఘురామకృష్ణంరాజుకి ఈ సభలో 33 డిమాండ్స్ పెట్టాం. 1950 ఆర్డర్ను తీసేయాలని రకరకాల డిమాండ్స్ తోటి జరిగాం. కానీ అన్ఫార్చునేట్లీ ఆ సభ పొలిటిసైజ్ అయిపోయింది. రావణ్ అనేటువంటి ఒక వ్యక్తి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మాట్లాడినటువంటి కొన్ని మాటల్ని రిట్రియేట్ చేసి అది కొంచెం పక్కకు వెళ్ళేటువంటి దిశగా మీడియా ప్రొజెక్షన్ చేశారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ అరెస్ట్ చేశారు. నిన్నటితో 4 అరెస్టులు కంప్లీట్ అయ్యాయి. అన్నిట్లో సక్సెస్ఫుల్గా బెయిల్ తీసుకున్నాం. రాత్రి అరెస్ట్ చేసి గన్నవరం పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. మాకేం చెప్పారు అంటే ఏలూరు పోలీస్ స్టేషన్ అని చెప్పారు. మేము ఏలూరు పోలీస్ స్టేషన్ దగ్గర వెయిట్ చేస్తుంటే ఆల్ ఆఫ్ సడన్ వి కేమ్ టు నో మార్నింగ్ దట్ వాజ్ బీయింగ్ టేకెన్ ఇన్ టు కస్టడీ ఇన్ అ కేస్. ఈ కేసులో క్రైమ్ నెంబర్ 188 of 2026 under section 147, 148, 152, 192, 197 1D, 353(1)B of BNS and section 13 and 39 of UPA Act అండి. UAP Act 1967 కేసులో ఇప్పుడు రావణ్ని అరెస్ట్ చేశారు. ఈ కేసులన్నీ మరణశిక్ష పడదగినటువంటి కేసు. మరణశిక్ష, లైఫ్ ఇంప్రిజన్మెంట్, మరణశిక్ష అంటే రాజద్రోహం, దేశద్రోహం పెట్టినటువంటి కేసు. నేను అడుగుతున్న పవన్ కళ్యాణ్ గారు, ఏ కాంటెస్ట్లో ఈ కేసులు పెట్టారో నాకు తెలియదు. ఎందుకంటే నాకు ఇంకా ఎఫ్ఐఆర్ నా దగ్గరికి రాలేదు. బహుశా ఎఫ్ఐఆర్ వచ్చిన తర్వాత నేను దాని మీద రెస్పాండ్ అవుతాను. నేను అనుకోవటం, నిన్న కందుల దుర్గేష్ గారు మాట్లాడినటువంటి మాట ప్రెస్ మీట్ నేను చూశాను. ఈ ప్రెస్ మీట్లో కందుల దుర్గేష్ గారు ఏం మాట్లాడారంటే, ప్రకాష్ రాజుకి సంబంధించి ప్రకాష్ రాజు అండ్ రావణ్ వీళ్ళు ఇద్దరూ కూడా దేశ సార్వభౌమాధికారాన్ని ధిక్కరిస్తూ ఈ దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని ఇతర దేశాలకు తాకట్టు పెట్టేటువంటి ఒక దేశ ద్రోహానికి పాల్పడే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ మీద ఒక కాన్స్పిరసీ చేశారంట. కాన్స్పిరసీ చేసి ఎలా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలదొయ్యాలి అనేటువంటి ఒక కాన్స్పిరసీ చేసి, ఆ కాన్స్పిరసీ ద్వారా ఈ రాష్ట్రానికి భారత ప్రభుత్వానికి, అంటే భారత ప్రభుత్వం అంటే ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో సహా దేశద్రోహానికి పాల్పడేటువంటి నేరం చేశారు. కాబట్టి రావణ్ని ఈరోజు, ఆడపిల్లలకు రక్షణ లేదు, లంచం ఎక్కడికి వెళ్తే లంచం. అమరావతి నాశనం అయిపోతుంది. కొత్త కన్స్ట్రక్షన్స్కి డబ్బులు లేవు, ఆర్థిక ఇబ్బందులు, జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, కేంద్ర ప్రభుత్వం సహకరించటంలా, స్టీల్ ప్లాంట్ అమ్ముడుపోతుంది. రాష్ట్రంలో రోజుకు ఒక ఫ్యాక్టరీ పేరుపోయి 10 మంది, 20 మంది, 30 మంది చచ్చిపోతున్నారు. పరిపాలన లేదు, పంచాయతీలకు నిధులు లేవు, ప్రెసిడెంట్లకు నిధులు లేవు, రోడ్లు లేవు, రాష్ట్రంలో డబ్బులు లేవు. చేయాల్సిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఏమో ప్రతిసారి రోజుకొక హెల్త్ ప్రాబ్లం అని చెప్పి వెళ్ళి పడుకుంటున్నాడు. రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉంటే రావణది ఒక పెద్ద సమస్య అండి. రావణ్ మాట్లాడింది ఒక సమస్య అండి. రావణ్ కోసం ఈరోజు ఎంటైర్ మీడియా వారం నుంచి సమస్యలన్నీ గాలికి వదిలేసి శ్రావణం. ఏంటండి శ్రావణం? ఏంటికి ఉపయోగం? గుట్టుకొచ్చినా శ్రవణ్ కుమార్ మీద మీడియాలు మెసేజ్లు పెడితే, శ్రవణ్ కుమార్ మీద డిబేట్లు పెడితే, ప్రజా సమస్యల కోసం పెట్టండి సార్, ప్రజల ఆలోచన కోసం పెట్టండి సార్. అది వదిలేసేసి రఘురామకృష్ణరాజు నా మీద పడతాడు, నేనేం రఘురామకృష్ణ నా ప్రొఫెషన్ నాకుంది, నేనేం ప్రభుత్వం నుంచి రూపాయి తీసుకోవటంలా, నేనేం చేసుకున్నా అది నా ఇష్టం. కానీ రఘురామకృష్ణరాజు అలా కాదే. రఘురామకృష్ణరాజు ప్రభుత్వం నుంచి నెలకు 25 లక్షల రూపాయలు డబ్బులు తీసుకుంటున్నాడే. ఆయన తీసుకుంటున్నటువంటి బతుకు, ఆయన మాట్లాడే మాట, ఆయన వేసుకున్న చొక్కా, దానికి పెట్టిన గంజి, తాగే టీ, దాంట్లో వాడే టీ పౌడరు, దాన్ని వాడే వాటర్ బాటిల్ ప్రభుత్వం నుంచి వస్తుంది. ఆయన ప్రభుత్వానికి ఆన్సరబుల్లే, నేను కాదే. పవన్ కళ్యాణ్ ఆన్సరబుల్లే. ఈయన ఎక్కడి నుంచి హైదరాబాద్ ఫ్లైట్ వెళ్తే డబ్బులు, అక్కడి నుంచి ఇంకో చోటకి వెళ్తే 200 మంది పోలీసులు, సెక్యూరిటీ, ఆయనకు వచ్చే జీతాలు, ఆయనకు అయ్యే ఖర్చు అంతా ప్రభుత్వధనమే, ప్రజాధనమే. దాన్ని ఆలోచించండి. నిన్న రావణ్ గురించి గత వారం రోజుల నుంచి పోలీసులు 500 మంది పోలీసులు ప్రతి పోలీస్ స్టేషన్లో పెడుతున్నదంతా ప్రజాధనమే. కాబట్టి ఈరోజు రావణ్ అరెస్ట్ అవుతాడు అని అనుకుంటున్నా. ఎందుకు అంటే పెట్టిన సెక్షన్స్ అంత తీవ్రంగా ఉన్నాయి. ప్రభుత్వం ఖచ్చితంగా తమ మాడిఫైడ్, ప్రకాష్ రాజు కూడా ఇప్పుడే జస్ట్ వీడియో ఫార్వర్డ్ చేశాడు, అతను కూడా
అతను ఈ ఈ వాయిస్ మెసేజ్లు అంతా కూడా మ్యానిపులేట్ చేసి అంతా అంటే ఎప్పుడో నెల క్రితం ఒకటి, 2 నెలల క్రితం ఒకటి, 3 నెలల క్రితం ఒకటి మాట్లాడిందంతా కంబైన్ చేశారు. ఒకటిగా చేసి దాన్ని ఈరోజు మీడియాకి రిలీజ్ చేసి అరెస్ట్ చేయబోతున్నారు. నేనైతే నా తరపున వాదనలు అయితే నేను వినిపిస్తా, ఖచ్చితంగా ఈ వాదనలు వినిపిస్తా. ఈ వాదనలు మరి మెజిస్ట్రేట్ గారు ఏమి అప్రిషియేట్ చేస్తారో నాకు తెలీదు, బట్ ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. అండ్ రెండోది, మీడియాలో ఇంకోటి కూడా రాంగ్ ప్రొజెక్షన్ వస్తుంది. రావణ హైకోర్టుకి అప్రోచ్ చేయడానికి, హైకోర్టుకి రావణ వెళ్ళాల, ఏ కేసులో కూడా రావణ హైకోర్టుకి వెళ్ళాల. దళిత క్రిస్టియన్ ఫోరం అనేటువంటి ఒక ఫోరం రావణ్ తరఫున కేసు వేసింది. వాళ్ళు థర్డ్ పార్టీస్, వాళ్ళు వేసినటువంటి కేసుకి రావణ్కి సంబంధం లేదు. ఎందుకంటే రేపొద్దున ఆ కేసులో ఏమన్నా హైకోర్టులో నెగిటివ్ అయితే అది మీడియా రావణ్ వేసినట్టుగా ప్రొజెక్షన్ ఇవ్వద్దని కోరుతున్నా. రావణి యొక్క సమస్యని దగ్గరగా అర్థం చేసుకున్నటువంటి దళిత క్రిస్టియన్ ఫోరం అనేటువంటి ఒక సోదరుడు, ఆ సోదరుడు హైకోర్టులో కేసు వేశాడు. ఏమని? అన్ని కేసులన్నీ కూడా కంబైన్డ్గా చేయమని ఒక పిటిషను, రావణ్ని హెబియస్ కార్పస్ పిటిషన్ ఒకటి వేశారు. రావణ్ ఆల్రెడీ పోలీసులు అరెస్ట్ చేశారు కాబట్టి హైకోర్టు దాంట్లో ఇంటర్వ్యూన్ అవ్వదు. అంటే రావణ్ మీద పెట్టిన కేసులు అన్నీ కలిపి విచారణ చేయాలి అంటే రావణ్ కేసు వేసుకోవాలి, రావణ్ తరపున వాళ్ళ మిస్సెస్ వేయాలి తప్ప థర్డ్ పార్టీ కేసు వేయడానికి లేదు. బట్ ఎనివే వాళ్ళు వేశారు కాబట్టి మనం ఎవరు వాళ్ళని అనటానికి లేదు. కానీ ఇది రావణ్ వేయలేదు. దయచేసి మీడియా సోదరులు దీన్ని గమనించండి. రేపొద్దున హైకోర్టులో ఏదైనా నెగిటివ్గా వస్తే రావణ్ కేసు ఓడిపోయాడు ఒక ఇంప్రెషన్ మీరు ఇస్తారు కాబట్టి నేను ముందుగానే దానికి ఒక క్లారిటీ ఇస్తున్నాను. ప్రజల సొమ్మును దోచుకొని వేల కోట్ల రూపాయలు, 3,700 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ లాంటి ప్రముఖమైనటువంటి బ్యాంకుల దగ్గర దొంగ సర్టిఫికెట్లతో, దొంగ సెక్యూరిటీ బాండ్లతో నేను బిజినెస్ చేస్తున్నాను అని తల్లిని కొడుకుని కూడా భాగస్వాములుగా చూపించి 3,700 కోట్ల రూపాయలు, 37 కోట్లు కాదండి, 370 కోట్లు కాదండి, 3,700 కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయల ప్రభుత్వ బ్యాంకుల నుంచి కొల్లగొట్టిన రఘురామకృష్ణంరాజు ఈరోజు డిప్యూటీ స్పీకరా? దానికి చట్టం లేదా? దానికి రాజద్రోహం లేదా? దానికి దేశద్రోహం లేదా? దానికి ప్రభుత్వ ద్రోహం లేదా? ఆయనకి మాత్రం ప్రభుత్వంలో అధికార లాంఛనాలు ఉంటాయా? సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషను 4 ఎఫ్ఐఆర్లు కట్టి వీడు దొంగ, దోషి, వీడు భార్యని పిల్లల్ని కూడా తాకట్టు పెట్టి ఈరోజు 3,700 కోట్ల రూపాయలు దోచుకున్నాడు అని హైకోర్టులో, ఢిల్లీ సిబిఐ ఇతని మీద ఎఫ్ఐఆర్లు కడితే వాడిని తీసుకొచ్చి మీరు డిప్యూటీ స్పీకర్ని చేసి పడేశారు. డిప్యూటీ స్పీకర్ చేసినటువంటి వ్యక్తి వీడు మళ్ళీ ఎందుకు నేను ఈ భాష మాట్లాడుతున్నానంటే, నిన్న మొత్తం ప్రెస్ మీట్లో కూడా వాడు వీడు అని తప్ప ఒక గౌరవప్రదమైనటువంటి డిప్యూటీ స్పీకర్ స్థానంలో ఉన్న రఘురామకృష్ణంరాజుకే గౌరవం లేనప్పుడు నేను గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓటు ఎంత విఘ్నతతో వాడతారంటే వాళ్ళు ఈరోజు న్యూట్రల్ పీపుల్, ఎంప్లాయీస్, రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్, ఎలైట్ పీపుల్, ఇంట్లో సాధారణమైనటువంటి గృహిణులు ఉన్నారు చూసావా, మొక్కం మీద ఉమ్మూస్తున్నారు ఇట్లాంటి వాడికి ఆ ఓటేసింది అని. ఇప్పుడు నాకు వచ్చేటప్పుడు ఒక అతను కాల్ చేశారు, కాపులండి మేము, ప్రశ్నిస్తానని పార్టీ పెట్టి ఏంటండి ఏం చేస్తాను ఇదంతా, ఎట్లాంటి వాడిగా సార్ మేము ఓట్లేసింది, పవన్ కళ్యాణ్ కాపుడు అయితే అయ్యాడండి, ఎట్టాగా మేము ఎప్పుడు చూడలేదండి అంటున్నాడు ఆయన. అంటే ఒక గోదావరి యాష్లో మాట్లాడుతున్నాడు, గోదావరిలో. పోనీలండి పర్లేదు, ప్రజలు చూసుకుంటారండి. ఏందండి తప్పండి, అది ఏంటది, కామన్ మ్యాన్ అండి, ఎవరు మాట్లాడతారు, మాట్లాడనివ్వాలి, ప్రజా సంక్షేమం వదిలేసి ఇదంతా ఎందుకండి అట్లా నాకు రోజుకు 100 కాల్స్ వస్తాయి. రావణ్ ప్రశ్నిస్తే తప్పు అయితే కోర్టు చూసుకుంటుంది. ఆర్షియల్ దేశద్రోహం పెట్టడం ఏంటండి? మీ అన్న మీద ట్వీట్ పెడితే దేశద్రోహమా? మిమ్మల్ని ప్రశ్నిస్తే రాజద్రోహమా? స్టేషన్ తిప్పి 100 మంది కార్యకర్తలని 1000 మంది పోలీసులను పెట్టి కొట్టిస్తారా? ఇట్స్ నాట్ కరెక్ట్. ఖచ్చితంగా ప్రజలు సమాధానం చెప్తారు. ఇలాంటి వ్యక్తులను ఎన్నుకున్నందుకు ప్రజలు సిగ్గుపడతారు. రేపు ఖచ్చితంగా ప్రజాస్వామ్యం, ఈరోజు రావణ అరెస్ట్ అవుతాడు, రేపొద్దున బెయిల్ వస్తుంది. ఎందుకంటే ఏది కూడా శాశ్వతంగా నడవదండి. రేపొద్దున 10 రోజుల తర్వాత, నెల రోజుల తర్వాత అయినా సరే బెయిల్ వస్తాయి. కానీ ఈ జరిగిన డ్యామేజ్ ఉంది చూసారు ప్రభుత్వానికి, ఇది రిస్టోర్ కాదు.
ఇలాగే ఎగిరిపడ్డారు 2014-19లో ఒక ప్రభుత్వం. ఏమైపోయిందండి? వైనాట్ 175 నుంచి అట్లీస్ట్ 11కి పడిపోయింది. నేను చెప్తానే ఉన్నాను. నేను 5 సంవత్సరాలు కాలికి బలపం కట్టుకొని చెప్తానే ఉన్నా, అయ్యా ముఖ్యమంత్రి గారు ఇది కరెక్ట్ కాదు, జర్నలిస్టులను అరెస్ట్ చేయకూడదు, లాయర్లను అరెస్ట్ చేయకూడదు, సామాజిక కార్యకర్తలను అరెస్ట్ చేయకూడదు, మీరు వెళుతుంటే పౌరులను ఇబ్బంది పెట్టి అరెస్ట్ చేయకూడదు, వద్దు, చెయ్యొద్దు చెయ్యొద్దు చెయ్యొద్దు, కరెక్ట్ కాదు, ఎస్సీలను కొడుతున్నారు, ఎస్టీలను కొడుతున్నారు, దళితులను కొడుతున్నారు, సంక్షేమ పథకాలు రద్దు చేస్తున్నారు, ఇది పరిపాలన కాదు, అమరావతిని నాశనం చేస్తున్నారు, ఇది పరిపాలన కాదు, దయచేసి వద్దండి అని చెప్పిన వినలా. 3 లక్షల కోట్లు నేను సంక్షేమ పథకాలు ఇచ్చాను, ఎవడు ఓటేయడు నా కోసం, 30 లక్షలు ఇల్లు ఇచ్చాను, ఎవడు ఓటేయడు నా కోసం అని. ఏమైంది ఫైనల్గా? ఏమైంది సార్? వాట్ హ్యాపెన్? ప్రజలు ఏం చేశారు? లాగి పెట్టి కొడితే 151 నుంచి 11కి పడిపోయారు. ఈరోజు ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో కూర్చొని నన్ను అరెస్ట్ చేయలేదు అంటే నేనేం రాజద్రోహం చేశాను, దేశద్రోహం చేశాను, నేనేమి 3700 కోట్ల రూపాయలు దోచుకున్నాను, నన్ను రాష్ట్ర ప్రభుత్వం ఎలా అరెస్ట్ చేస్తుంది? హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఖచ్చితంగా బెయిల్ ఇస్తుంది. ఎందుకంటే నేను మాట్లాడిన మాటల్లో నేను ఎవరిని కించపరిచానని నువ్వు భావిస్తే నువ్వు వెళ్ళి కంప్లైంట్ ఇద్దాముంటే, నేను నిన్నే కదా అనింది అడవి పందని కోస్తే 3 రోజులకు సరిపోతావు అని అన్నాను కదా, నువ్వు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వు. అప్పుడు కేసు కడుతుంది. హైకోర్టుకి వెళ్ళినప్పుడు నువ్వు వ్యక్తిగతంగా వచ్చి నా బెయిల్ పిటిషన్ని ఆపు. నేను నిన్నంటావంట, నువ్వేమో రిపోర్ట్ ఇవ్వంట, నీ కింద పనివాడో పాలేడో పాలేరో ఎవడో వెళ్ళిపోయి కంప్లైంట్ ఇస్తాడంట, నిన్ను తిడితే నీ పక్కన వెళ్ళి కంప్లైంట్ ఇస్తాడంట, హైకోర్టు అరెస్ట్ చేయండి, జడా శ్రవణ్ కుమార్కి డెత్ పెనాల్టీ వేయండి అని నాకు ఉరిశిక్ష వేస్తుందా? చట్టం తెలుసా మీకు? ఎవరిని తిడితే వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాలి, ఎవరిని తిడితే వాళ్ళని కంప్లైంట్ ఇవ్వకుండా ఊర్లో దేశమంతలో కంప్లైంట్ ఇచ్చేస్తే మీకు కళ్ళు మూసుకొని చట్టం పనిచేస్తుందా? ప్రభుత్వం కూడా తెలియదా ఏది మంచిది? నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు డిప్యూటీ స్పీకర్వే కదా, నువ్వు వెళ్ళి కంప్లైంట్ జడా శ్రవణ్ కుమార్ నన్ను అడవి పంది అన్నాడు, కోస్తే 3 రోజులకు సరిపోతావు అన్నాడు, నా 4 కోసి పవన్ కళ్యాణ్ పంపిస్తా అన్నాడు, నా వ్యక్తిగత హోదాలో ఇవి నాకు వైలేట్ అయింది అని చెప్పి నువ్వు కంప్లైంట్ నువ్వు పెద్ద పుడింగా, రాకంటే నువ్వేమైనా ఎక్కువ? రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్క వ్యక్తి ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. నీకు అన్యాయం జరిగితే నువ్వు కంప్లైంట్ ఇచ్చుకోవాలి వచ్చి, నీకు అన్యాయం జరిగితే నీ పక్కన పాలేరు వెళ్ళి ఎట్ట కంప్లైంట్ ఇస్తాడు? నీ అభిమానులు వెళ్ళి పెద్ద కంప్లైంట్ ఇస్తారు అంటే అభిమానులు ఇస్తే కంప్లైంట్లు ఇస్తే అరెస్టులు చేస్తారా? అంత పిచ్చి రాజ్యాంగం ఉందా భారతదేశంలో? అంత పిచ్చి చట్టం ఉందా రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్లో? నువ్వు 140 కేజీలు ఉన్నావు కదా అని నీ 140 కేజీల అందగాడిని చూసి అమ్మో ఇంత అందగాడిని సుందరాంగుడిని జడా శ్రవణ్ కుమార్ తిట్టాడు, అరెస్ట్ చేసి జడా శ్రవణ్ కుమార్ మరణశిక్ష చేద్దామని మరణశిక్ష వేస్తారా? చాలా సందర్భాల్లో నేను మాట్లాడే ప్రతి సందర్భంలో ప్రజాస్వామ్యం ప్రాథమిక హక్కు అని అంటూ ఉంటాను. చాలామందికి ఈ పదాలు వింటే కొంచెం ఎబ్బెట్టుగా, ఏంది ప్రతిసారి ప్రజాస్వామ్యం అంటారు, ప్రాథమిక హక్కు అంటారు అనేటువంటి ఒక భావన కలగవచ్చు. అసలు ప్రజాస్వామ్యం అంటే, ప్రాథమిక హక్కు అంటే అది వైలేట్ అయితే ఎంత బాధ ఉంటుందో ఆ వ్యక్తిని అడిగితే ఆ వ్యక్తికి తెలుస్తుంది దాని విలువ ఏంటో. దీన్ని మీకు సింపుల్ ఎగ్జాంపుల్లో ఒక మాట చెప్తాను. విలేకరు సోదరులు, పాత్రికేయ మిత్రులు, భారత రాజ్యాంగంలో 4th ఎస్టేట్ అంటే ఏంటి అంటే అర్థం, చాలామందికి 4th ఎస్టేట్ ఏంటి అంటారు. వాస్తవంగా రాజ్యాంగంలో 3 అంగాలు మాత్రమే ఉన్నాయి. నెంబర్ 1 లెజిస్లేషన్, అంటే నువ్వు రోడ్డుకి ఎడమవైపు నడవాలా కుడివైపు నడవాలని చట్టాలు చేసేది లెజిస్లేషన్, ఎమ్మెల్యేలు ఎంపీలు. నెంబర్ 2 ఆర్గాన్ వచ్చి ఎగ్జిక్యూటివ్, చేసిన చట్టాలని అమలుపరిచేటువంటి బాధ్యత. రోడ్డుకి ఎడమవైపే నడవాలి కుడివైపే నడవాలి, ఎడమవైపు నడవకుండా కుడివైపు నడిచా ఉంటే 10,000 రూపాయలు ఫైన్ అన్నప్పుడు ఆ 10,000 రూపాయలు ఫైన్ వేసి కలెక్ట్ చేసేది కానిస్టేబుల్. ఆ కానిస్టేబులే ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ. చట్టం చేసినటువంటి చట్టంలో అమలుపరిచే విధానంలో ఏదైనా తప్పులు జరిగితే సరిచేసేది జ్యుడిషియరీ. దట్ ఈస్ కాల్డ్ జ్యుడిషియరీ. దట్స్ ద 3rd పిల్లర్. భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో 3 పిల్లర్స్. నెంబర్ 1 లెజిస్లేషన్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. రాజ్యాంగంలో మీడియా అనే పదం లేదు. వాస్తవంగా మీడియా పాత్ర రాజ్యాంగంలో ఎక్కడ వర్ణించలా.
కానీ మనం పెట్టుకున్నటువంటి పేరు ఫోర్త్ ఎస్టేట్. అంటే అర్థం ఏంటంటే మీడియా, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషరీ ప్రాపర్గా పని చేయనప్పుడు ఈ 4వ వ్యవస్థ మీడియానే ఈ 3 వ్యవస్థలని సరిదిద్దేటువంటి బృహత్తరమైనటువంటి గురుతరమైనటువంటి బాధ్యత ఉన్నది మీడియా సోదరులు. ఇలాంటి మీడియా సోదరుల్ని ఏ రోజైనా ఒక సీఎం మీటింగ్ జరుగుతున్నప్పుడు, లేకపోతే ఒక మినిస్టర్ మీటింగ్ జరుగుతున్నప్పుడు లోపల మీటింగ్ చేసుకుంటూ మీడియా సోదరులకి ప్రవేశం లేదు అని ఒక బోర్డు పెట్టారు. ఏమంటే 5 నిమిషాల్లో డౌన్ డౌన్ ప్రభుత్వం, డౌన్ డౌన్ ప్రభుత్వం అని 5 నిమిషాల్లో మీ మీడియా సోదరులందరూ కూడా బయట ఇస్తారు. 5 నిమిషాలు ఒక మీటింగ్కి మిమ్మల్ని పర్మిట్ చేయకపోతేనే బయట కూర్చొని గెరావ్ చేస్తారు. ఆ క్షణం మీకు గుర్తొస్తుంది వాట్ ఈస్ అ ఫండమెంటల్ రైట్, ప్రాథమిక హక్కు అంటే ఏంటో ఆ క్షణం మీకు తెలుస్తుంది. మిమ్మల్ని పర్మిట్ చేసినంత వరకు తెలియదు, మీ గురించి మాట్లాడించి మీకు ఇబ్బంది పెట్టినంత వరకు తెలియదు. కానీ ఏ క్షణం అయితే మిమ్మల్ని లోపలికి రానివ్వరో ఆ రోజే మీ యొక్క ప్రాథమిక హక్కు విలువ ఏంటో మీకు తెలుస్తుంది. నాకే మత భావన అంటే ఇష్టమో అది వదిలేసేసి నువ్వేమో క్రైస్తవుల మీద ఎగ్గదోస్తున్నావు హిందువుల్ని, మరి నేను నిలబడాలి కదా. రేపు హిందువుల మీదకి ఎవరైనా క్రైస్తవులు వెళ్తే కూడా నేను నిలబడతా వాళ్ళ కోసం, బికాస్ ఐఎమ్ ఎ సెక్యులర్ మ్యాన్. నాలాంటి వాడిని అరెస్ట్ చేయమనండి, నేనేం కాదనట్లేదు. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో రాజ్యాంగాన్ని పరిరక్షించడం కోసం నేను అరెస్ట్ అవ్వడానికి సిద్ధం. ప్రభుత్వం నన్ను అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉందా, చేయమని, నో ప్రాబ్లం. నేను గవర్నమెంట్ని కూడా నాకు హైకోర్టు ఆల్రెడీ బెయిల్ ఇచ్చింది, కాదు వేరే కేసులో కూడా పెట్టి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాడు కదా, చేయి. నేనేమి దేశాలకు పోవటంలో ఐఎమ్ రెడీ ఇఫ్ ది గవర్నమెంట్ ఇంటెండెడ్ టు అరెస్ట్. నెంబర్ 2, నేను రఘురామకృష్ణరాజు చెప్తున్నా, నువ్వు ఆ రోజున దళిత క్రైస్తవుల గురించి మాట్లాడిన రోజునే, దళితుల గురించి మాట్లాడిన రోజునే, ఆదివాసుల గురించి మాట్లాడిన రోజునే నేను చెప్పాను, రఘురామకృష్ణరాజు కొరివితో తలగొక్కుంటున్నావు. ఎందుకు నేను అనవసరంగా ఈ ఇష్యూలో ఇన్వాల్వ్ అయ్యానా అని రిపెంట్ అయ్యి పశ్చాత్తాపడే రోజు ఒకరోజు వస్తుంది రఘురామకృష్ణరాజు. మైండ్ ఇట్. ఆకువీడు రామాలయం నిర్మాణం అని చెప్పి నువ్వు కుల మతాల మధ్య ద్వేషాలు రెచ్చగొట్టేటువంటి నీ కుతంత్ర బుద్ధి ప్రజలకు తెలిసిన రోజున, నా హిందూ సోదరులకు తెలిసిన రోజున, ఆ రోజున నీకు శంకరగిరి మాన్యాలే కథ అవుతుంది, నీ పరువు గంగలో కలిసిపోతుంది. నీలాంటి గొప్ప పొజిషన్లో, నువ్వు గొప్ప కాదో నాకు తెలియదు, కానీ నువ్వు ఒక గొప్ప పొజిషన్లో ఉన్నావు. నువ్వు యు ఆర్ అ వెరీ చీప్ ట్రిక్ ఫెలో, నో డౌట్. కూర్చున్న పార్టీని, కూర్చున్న కొమ్మని నరుక్కునేటువంటి గుణం, నువ్వు ఏ పార్టీలో సీట్ ఇస్తే ఆ పార్టీని ముంచే గుణం, ఎవడైతే అన్నం పెడతాడో వాడికి సున్నం రాసే గుణం. యు ఆర్ అ చీప్ ట్రిక్ ఫెలో, నాకు తెలుసు ఆ విషయం. కానీ గౌరవప్రదమైన స్థానంలో ఉన్నావు కాబట్టి నేను ఆ రోజే చెప్పిన, సార్ మీ స్థాయికి ఇది తగినది కాదు, దయచేసి మీరు కుల మతాల మధ్య ఘర్షణలో రేగదు. నిజంగా అక్కడ రామాలయం కట్టాల్సిన ఆవశ్యకత ప్రజలకు ఉంటే కడతారు రామాలయం, వాట్ ఈస్ రాంగ్. ఈ దేశంలో రామాలయాలు ఉన్నాయి. నేను ఈ రోజుకి కూడా సాయిబాబా టెంపుల్కి వెళ్తానండి. ఈరోజు మా ఇంట్లో నిత్యం మా మిస్సెస్ పొద్దున లెగిస్తే రాముడు, కృష్ణుడు వ్రతాలు చేసుకుంటూనే ఉంటుంది. మా ఇంట్లో నిత్యం హిందూయిజం అవుతూ ఉంటుంది. ఇట్స్ డిపెండ్ అపాన్ ది క్వాలిటీ, వాళ్ళ యొక్క బిలీవ్. ఆర్టికల్ 25 ప్రకారం ఎవరైనా సరే ఏదైనా చేసుకునే హక్కు మన భారతదేశంలో ఉంది. ఆకువీడు రామాలయంలో దళిత బిడ్డలు, ఆకువీడు విషయంలో దళిత బిడ్డల్ని కొట్టి హీనంగా హింసించి వాళ్ళ మధ్య కులమత ద్వేషాలు రేపి అక్కడ వాళ్ళకున్న గొంతేనమ్మ కూడా కూల్చిన కారణంగా నేను సుప్రీంకోర్టు దాకా వెళ్ళాల్సి వచ్చింది. నేను ఆ రోజే చెప్పా, కలెక్టర్ మైండ్ ఇట్, నీ ఉద్యోగం ఓడపీకుతానని చెప్పిన. ఆర్డీఓ, తహసీల్దార్, మీరు చేస్తుంది తప్పు. మీరు రఘురామకృష్ణరాజు ఇచ్చే డబ్బు మూటల సంచుల కోసం మీరు 1200 మంది ఉన్నటువంటి దళిత కుటుంబాల యొక్క ఆత్మగౌరవాన్ని రోడ్డు మీద పడేస్తున్నారు. మీ బట్టలు ఇప్పదీసి రేపొద్దున లీగల్గా మీ ఉద్యోగాలు ఇప్పదీసి రేపొద్దున మిమ్మల్ని సుప్రీంకోర్టు ముందు నిలబెడతానని చెప్పా. వినలా. రఘురామకృష్ణరాజు ఇచ్చే డబ్బు సంచు మూటలకి అమ్ముడుపోయినారు. రఘురామకృష్ణరాజు కూడా చెప్పా, నువ్వు అనవసరంగా ఇండల్జ్ అవుతున్నావు దీంట్లో, తర్వాత రిపెంట్ అవుతావు, నీ రాజకీయ జీవితం నాశనం అయిపోతుందని చెప్పా. వినలా. ఈరోజు ఏమవుతుంది, బాబు శ్రావణ్ కుమార్ని అరెస్ట్ చేయని అడుక్కునే పరిస్థితికి వచ్చాం. సిగ్గుపోలా?
స్థాయి దిగజారిపోలా? ఎందుకంత అవసరం? ఎందుకు అరెస్ట్ చేస్తారండి నన్ను ప్రభుత్వం? నేనేమన్నా 3,700 కోట్ల రూపాయలు బ్యాంకులను దొంగతనం చేశానా? నేనేమన్నాను? నువ్వు నన్ను పదే పదే లిల్లీపుట్టు అని గౌరవప్రదమైన స్థానంలో ఉన్న నీవు నన్ను లిల్లీపుట్టు అంటుంటే, హాఫ్ కోట్ అంటుంటే, నీలి కోటు అంటుంటే, అంటే అంబేద్కర్కి ఇష్టమైన నీలి కోటు కాబట్టి నీలి కోటు అని అంబేద్కర్ని అవమానిస్తావా? అంబేద్కర్ బ్యానర్ ఆ రోజున ఉండి కాన్స్టిట్యున్సీలో పెట్టినప్పుడు నువ్వు ఎమ్మెల్యే వ్యక్తిగత హోదాలో వెళ్ళి అంబేద్కర్ బ్యానర్ని చించి అవతల పడేసి కాళ్ళతో తొక్కేశావు. నీకేంటి ఆ స్థాయి? బ్యానర్ అడ్డంగా ఉంటే ఎవరైనా గ్రామస్తులు ఒక ఎమ్మెల్యేగా మీకు రిప్రజెంటేషన్ ఇస్తే కొంచెం ఎలాబరేట్ అవుతుంది, ఏమనుకోకండి. అన్ని ఇష్యూస్ కవర్ చేయాలి సందర్భం. ఎమ్మెల్యేగా మీకు ఎవరైనా వచ్చి ఏమండి ఇదిగో మా ఏరియాలో ఒక బ్యానర్ అడ్డంగా ఉందని చెప్తే ఏం చేయాలండి? మీ విలేకరు సోదరులు చెప్పండి. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఇదిగో ఈ బ్యానర్ అడ్డంగా ఉంది, ఈ విగ్రహం అడ్డంగా ఉంది అంటే ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యే ఏం చేయాలి సార్? ఎమ్మెల్యే ప్రాథమికమైనటువంటి పని ఏంటో చెప్పండి మీరు విలేకరు సోదరులు. ఒక మాట అధికారులను పిలిచి నా ప్రజలు నాకు ఒక కంప్లైంట్ ఇచ్చారు, మీరు వెళ్ళి ఇమ్మీడియట్గా దాన్ని యాక్షన్ తీసుకొని వాళ్ళని తీయమని చెప్పాలా? ఎమ్మెల్యే వెళ్ళి పీకేస్తాడా? ఎమ్మెల్యే వెళ్ళి పీకేసే అధికారం ఉందా? చంద్రబాబు నాయుడు గారు వచ్చి రోడ్డు మీద ట్రాఫిక్ ఆపుతున్నాడా? ఎవరన్నా ట్రాఫిక్ వైలేట్ చేస్తుంటే 1000 రూపాయలు ఫైన్ వేస్తున్నాడా? వాస్తవంగా నిన్న ఏలూరు తీసుకెళ్లాల్సిన రావణ్ డైవర్ట్ చేసి గన్నవరం ఎందుకు తీసుకొచ్చారంటే, నిన్న సాయంత్రం ఆ వాయిస్ మెసేజ్ ట్రాక్ చేసి వీళ్ళ దగ్గరకు వచ్చింది. ఆ వాయిస్ మెసేజ్ని బేస్ చేసుకొని ఈరోజు ఈ రాజద్రోహం కేసు కట్టారు. రావణ్ ఫోన్ సీజ్ చేస్తారు కదా సాధ్యంగా పోలీసులు. ఆ రావణ్ ఫోన్ సీజ్ చేసిన తర్వాత ఆ రావణ్ ఫోన్లో ఆ వాయిస్ క్లిప్పింగ్ని బట్టి ఈరోజు ఈ రాజద్రోహం కేసు కట్టి డెత్ పెనాల్టీ కేసు కట్టి రిమాండ్ పెట్టబోతున్నారు. ఎక్కడికి వెళ్తుందండి ప్రజాస్వామ్యం? అరెస్ట్ చేయడానికి ఇన్ని అడ్డదారులా? ప్రభుత్వానికి సిగ్గుందా? పవన్ కళ్యాణ్కి ఏమైనా ఇంగిత జ్ఞానం ఉందా? అరే మనం డెమోక్రసీలో ఉన్నాము, ప్రజలు మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారు, కామన్ మ్యాన్ మనల్ని అబ్జర్వ్ చేస్తున్నాడు, మనం రేపొద్దున ప్రజలకు ఆన్సరబుల్గా ఉన్నాం. ఈ 2019, 2024లో జరిగిన కొన్ని బ్రూటల్ ఇన్సిడెంట్, దాష్టికాలు, దుర్మార్గాలు వీటన్నిటిని చూడలేక ప్రజలు ప్రశ్నించే తత్వం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అనేటువంటి నాకు 21 సీట్లు ఇచ్చి ఓట్లేశారు. నేను ప్రశ్నించేదానని పార్టీ పెట్టే నేను ప్రశ్నించేవాడినల్లా నేను తీవ్రవాదిగా పరిగణించి నన్ను తిట్టిన వాడిని తీవ్రవాదిగా పరిగణించి, ఇంకా నయ్యం రేపు సర్దార్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చూడనోడు తీవ్రవాది, ఆ సినిమాకి నెగిటివ్ రివ్యూలు ఇచ్చినోడు ఒక తీవ్రవాది. మొన్న వచ్చినటువంటి సినిమా ఏంటది, రిలీజ్ అయింది కదండి, ఓజీ తర్వాత రిలీజ్ అయింది మొన్న పవన్ కళ్యాణ్ కొత్త సినిమా రీసెంట్గా వచ్చింది, మొన్న వచ్చింది కదా ఓజీ తర్వాత మన సినిమా వచ్చింది కదా ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత ఓజీ తర్వాత మొన్న ఒక సినిమా వచ్చింది కదా, ఆ సినిమా అది కాదండి పాతది. ఇప్పుడు ఆ కొత్త సినిమా చూడని వాడు కూడా దేశద్రోహి, సినిమాకి నెగిటివ్ రివ్యూలు ఇచ్చినోడు కూడా ప్రభుత్వాన్ని కూలదోయడానికి నెగిటివ్ రివ్యూలు ఇచ్చి ప్రభుత్వాన్ని కూలదోస్తున్నాడు. ఉప ముఖ్యమంత్రి కదా, ప్రభుత్వం కదా. మరి ఉప ముఖ్యమంత్రిని మీద ట్వీట్ పెడుతూ దాన్ని మాడిఫై చేయమంటే రాజద్రోహం అనుకుంటే, మరి ఉప ముఖ్యమంత్రి గారు నటించిన సినిమాని చూడొద్దు, ఈ సినిమాలో రివ్యూ బాగాలేదు, నెగిటివ్ రివ్యూలు ఇచ్చినోడు కూడా దేశద్రోహిగా. ఉప ముఖ్యమంత్రి గారు సినిమా చూడకపోతే కూడా రేపు రాజద్రోహం కిందకి తీసుకొస్తారని నాకు తెలీదు. ప్రశ్నిస్తారని పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ గారు, ప్రశ్నించటమే మా పార్టీ ఎజెండా అన్న పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రశ్నిస్తున్న వాళ్ళని దేశద్రోహులుగా, రాజద్రోహులుగా చిత్రీకరించి ఈరోజు అరెస్ట్ చేసి స్టేషన్ తిప్పి 100,000 మంది కార్యకర్తలతోటి మీరు చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి ప్రజాస్వామ్య కూని 2029లో ఒక సినిమాగా తీయబోతారు. ఏంటి ఆ సినిమా అంటే, పోటీ చేసిన అన్ని చోట్ల ఓడిపోయినటువంటి జనసేన పెద్ద గుండు సున్నా, 21కి 21 సీట్లు, 100% స్ట్రైక్ రేట్లో ఉన్నటువంటి ఒక పార్టీ 100 to 0% స్ట్రైక్ రేట్ పడిపోయినటువంటి జనసేన. ఈ పదం రాకపోతే మీరు చూస్తూ ఉండండి. ఈ రాజద్రోహం, దేశద్రోహం కేసులు మరణశిక్ష పడేటువంటి కేసులు, లైఫ్ ఇంప్రిజన్మెంట్, డెత్ పెనాల్టీ ఆల్సో. అండ్ ఉపా కేసు అంటారా, మీకు తెలియదు కాదు, ఇది
ప్రివెన్షన్ ఆఫ్ అన్లాఫుల్ డిటెన్షన్, అంటే ఒక వ్యక్తిని బెయిల్ లేకుండా 1 year వరకు ఉంచగలిగినటువంటి పీడీ యాక్ట్ పెట్టేటువంటి కేసెస్. ఒకవేళ ప్రకాష్ రాజుకి మధ్య రావణ్కి మధ్య ఒక డిస్కషన్ జరిగి ఉంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ వినాయక సోదరులు ఉన్నారు, కొన్ని సందర్భాల్లో సార్ ఎక్కడ దాకా ఎందుకండి, ఇప్పుడు అదిగో మా TV5 ఛానల్, ఏబిఎన్ ఉంటే ఏబిఎన్ లేదు, ఈ TV5 ఏబిఎన్ 2 ఛానల్స్, మహా టీవీ, ఈ 3 గత 5 సంవత్సరాల్లో నేను ఆ ఛానల్కి సంబంధించినటువంటి ప్రతినిధులు కొన్ని వందల సార్లు మాట్లాడుకుని ఉంటాం. ఏమైనా మాట్లాడుకుని ఉంటాం, వాళ్ళకి ఏమైనా డౌట్లు వచ్చినప్పుడు శ్రవణ్ గారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఒక పాలసీ మీద డిబేట్ పెడుతున్నాం, ఈ పాలసీ మీద మనం ఎంతవరకు వెళ్ళొచ్చు, ఎంతవరకు వెళ్ళకూడదు, ఏ ఎక్సెసివ్ డైలాగ్ ఏమనొచ్చు, ఏమనకూడదు, ఏమి రిపోర్ట్ చేయొచ్చు, ఏమి రిపోర్ట్ చేయకూడదు అనేది కొంచెం మీరు ఏమన్నా సజెషన్స్ ఇస్తే, లీగల్ పర్సన్ కాబట్టి ఆ సజెషన్స్ ప్రకారం డిబేట్ నడుపుదామండి అని అన్నారు. ఏది ప్రభుత్వ పాలసీకి వ్యతిరేకంగా. ఆ కాన్వర్సేషన్ రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి మీ ఇద్దరు కాన్స్పిరసీ చేశారని మీ మీద ఈ సెక్షన్ పెట్టొచ్చా? మరి ఇప్పుడు పెట్టారు కదా, మరి మీరు పెట్టకూడదు అంటారేంటి? దీని ప్రకారం అయితే పెట్టచ్చు కదా. ఒక జర్నలిస్టు, ఒక ప్యానలిస్టు ఇద్దరు కలిసి ప్రభుత్వాన్ని కూలదోయటానికి ఒక కుట్ర పన్ని ఈ విధంగా చేశారని చెప్పి పెట్టచ్చు కదా. దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ ఇన్ దిస్ కేస్. నాగబాబు ఒక కామెంట్ చేస్తే, బండి సంజయ్ కొడుకుని అరెస్ట్ చేయకపోతే, బండి సంజయ్ కొడుకుని పోక్సో కేసులో అరెస్ట్ చేయకుండా ఏ బండి ఎక్కినావు బండి సంజయ్ అని ట్వీట్ పెట్టాలి అనేది ప్రకాష్ రాజ్ గారి యొక్క ఉద్దేశం. లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో నాగబాబు మాట్లాడినటువంటి కామెంట్స్ మీద ఆయన ఒక ట్వీట్ పెట్టే సందర్భంలో ఆయనకి తెలుగు అంతగా రాదు. రావణ్ణి ఈ ట్వీట్ని కొంచెం సరిచేయండి, ఈ ట్వీట్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా అని స్పెల్లింగ్స్ అడిగాడు. ఆ స్పెల్లింగ్స్ వాయిస్ మెసేజ్ ద్వారా రావణ్ అడిగాడు. రావణ్, మీకు తెలుగు వచ్చు కదా, రావణ్ నేను నాగబాబు మీద ఒక ట్వీట్ పెడుతున్నాను, ఈ ట్వీట్లో సంబంధించినటువంటి ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి అని ఒక వాయిస్ మెసేజ్ పెట్టాడు. ఊండి కాన్స్టిట్యున్సీలో టికెట్ రాకపోతే, ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే, ముందు రోజే 4 రోజుల ముందే మీడియా సోదరులందరికీ ఫోన్ చేసి, తెలుగుదేశం వాళ్ళు నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వట్లేదండి, ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా కూడా నాకు పదవి ఇవ్వట్లేదు, వీళ్ళకి ఏదో ఒకటి మొత్తం గట్టిగా షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలని మీడియా సోదరులందరినీ పిలిచినాడు. ఈ క్యాండిడేట్ పిలిచి, పోలవరం ఏం కడతాడండి చంద్రబాబు నాయుడు, అంత సీనాడు ఉంది, పోలవరం కట్టినాడు, అమరావతి ఏం కట్టాడు అని హీ స్టార్టెడ్ మేకింగ్ ఎలిగేషన్స్ అగైన్స్ట్ చంద్రబాబు నాయుడు. ఏమని? పదవి ఇవ్వట్లేదని. ఇక అందరి మీడియా సోదరులందరినీ వేసుకొని రచ్చబండ మొదలు పెడదామని ప్రిపేర్ అయ్యాడు, గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నాడు. ఈయన విషయం గమనించి తెలుగుదేశం ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి, ఈ దరిద్రుడికి మనం రేపొద్దున ఏమి ఇవ్వకపోతే రచ్చ చేస్తాడని ఆ డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తే కాస్త నోరు మూసుకొని పక్కన కూర్చుంటాడని పక్కన కూర్చోబెట్టాడు. మనోడికి ఏంటి అంటే, అడవిలో ముసలి నీళ్ళలో లేకపోతే ఎలా బతకలేదో, మీడియా మైకులు చూడకపోతే అట్ట బతకలేడు ఆ మనిషి. పొద్దున్నే లేవగానే ఇట్లా కళ్ళు తెరిచి సూర్యుడు మనకి ఎలా సూర్యోదయం కనపడుతుందో, కళ్ళు తెరిచి చూడగానే మీడియా మైకులు అట్ట కనపడాలి మనోడికి. అలాంటి కనపడేటువంటి మంత్రి అనుకో బాగుండేది. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ కదా, డిప్యూటీ స్పీకర్ అయిన నోరు ఆగట్ల. తిరిగే కాలును సామెత ఏదో ఉంది కదా, తిట్టే నోరు తిరిగే కాలు ఆగదంట. ఈ క్యాండిడేట్కి తిరిగే కాలు తిట్టే నోరు ఆగదు, నోటి దోల ఎక్కువ, ఆగదు. పొద్దున్న లెగిస్తే మీడియా కనపట్టవలా, అప్పటికి మీడియాను ముందేసుకుని కూర్చునే ప్రయత్నం చేస్తున్నాడు. డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉండండి జగన్మోహన్ రెడ్డిని పుట్టాడు, 4 అడుగులు ఉంటాడు, అసెంబ్లీకి రాకుండా పారిపోతున్నాడు, సంఖలో పిల్లోళ్ళగా చందమామ రావే జాబిల్లి రావే అని నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వడని అడుగుతున్నాడు అని ఒక డిప్యూటీ స్పీకర్ అనొచ్చండి. డిప్యూటీ స్పీకర్ అంటే ఏంటంటే అర్థం, 174 మంది ఎమ్మెల్యేలు సమాన దృష్టితో చూడాల్సిన ఒక జడ్జి పోస్ట్ అది. స్పీకర్ అంటే, డిప్యూటీ స్పీకర్ అంటే మీరు అనుకుంటున్నారు పొలిటికల్ పోస్ట్ అని కాదండి. స్పీకర్ డిప్యూటీ స్పీకర్కి ఎన్నిక కాబడిన మరుక్షణం, ఇప్పుడు నేనున్నా 2004లో లాయర్ అయ్యా, 2007లో జడ్జి అయ్యా. నేను జడ్జి అయిన మరుక్షణం నా లాయర్ ప్రాక్టీస్ సస్పెండ్ చేసి జడ్జిని అవ్వాలి. ఐ కాంట్ బీ అ లాయర్. 2018లో రిజైన్ చేసి మళ్ళీ లాయర్గా రిజ్యూమ్ అయ్యా.
సో నువ్వు డిప్యూటీ స్పీకర్గా అవ్వాలి అంటే ఫస్ట్ నువ్వు నీ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలి. ఎందుకు అంటే నీకు జనసేన సమానమే, తెలుగుదేశం సమానమే, బీజేపీ సమానమే, వైఎస్ఆర్సీపీ సమానమే. నీ దృష్టిలో అందరూ పిల్లలే. పైన కూర్చున్న స్థానంలో నువ్వు మాట్లాడదు అని చెప్పేటువంటి గౌరవప్రదమైన స్థానంలో కూర్చున్న నీవు ప్రతిపక్ష నాయకుడు హోదాని చిన్న పిల్లోడిలాగా సంకలో ఎక్కిన పిల్లోడు చందమామ రావే జాబిలి రావే అని అడిగినట్టు జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాడని మీడియాలో చెప్పారే. నువ్వు ఒక హోదాలో ఉండి చెప్పొచ్చా? అసలు నువ్వు స్పీకర్గా నువ్వు మీడియాకి రావచ్చా? సో మీడియాకి వచ్చాడు. నేను ఊరుకుంటానా? నేను ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కంప్లైంట్ పెట్టాను. ఈ కంప్లైంట్ మీద యాక్షన్ తీసుకోమని చీఫ్ సెక్రటరీకి వచ్చేటప్పటికి ఇక మీడియాకి రానివ్వటంలా నన్ను అని ఈయనకి ఒక ఇష్యూ దొరికింది. టక్కుమని ఆ ఇష్యూని ఆక్యుపైడ్ ఇష్యూని పట్టుకున్నాడు. దాని మీద లాగాడు మత ఘర్షణలు చేయడానికి ప్రయత్నం చేశాడు. మత ఘర్షణలు చేయడానికి ప్రయత్నం చేసిన సందర్భంలో నష్టపోయింది ఎవరు? మీరే కదా. ఈరోజు రఘురామకృష్ణరాజు పరిస్థితి ఏంది? నన్ను అరెస్ట్ చేయండి. ఎందుకు అరెస్ట్ చేస్తారండి? నీ వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి 20% ఓటింగ్ పోతుంది. దళిత క్రైస్తవుల ఓట్లు నాకు వద్దు అని ప్రకటించిన మొట్టమొదటి వ్యక్తి నువ్వు. దళితుల ఓట్లు నాకు అవసరం లేదు దళితుల ఓట్లు అని చెప్పినటువంటి వ్యక్తి. 164 సీట్లు కూటమి ప్రభుత్వానికి రావడం కారణం దళిత క్రైస్తవుల ఓట్లు అయిబట్టి. లేకపోతే ప్రభుత్వానికి వస్తుందంటే అంత ఓట్లు ఒక రాజకీయ నాయకుడి కోసం 20% ఓటింగ్ పోగొట్టుకుంటుందా? చేయమనండి ప్రభుత్వాన్ని అరెస్ట్. నేను చూస్తా. జడా శ్రావణ కుమార్ని అరెస్ట్ చేయమనండి ప్రభుత్వాన్ని. నాకేం అభ్యంతరం లేదండి. నేనేం ఛాలెంజ్ చేయటంలా. ప్రభుత్వం నిజంగా నన్ను అరెస్ట్ చేయడానికి వెళ్తే నేను సిద్ధంగానే ఉన్నా. ప్రజల కోసం, దళిత క్రైస్తవుల కోసం, దళితుల కోసం, పాస్టర్ల కోసం, మత సామరస్యాన్ని రక్షించడం కోసం, ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఈ రాష్ట్రంలో ఎక్కడైనా రామాలయాన్ని కూలగొడితే, ఎవరైనా సరే ఏ క్రైస్తవులైనా రామాలయాన్ని కూలగొట్టినా, రామాలయాన్ని కూలగొడితే ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ టు ఫైట్ ఫర్ రామాలయం కన్స్ట్రక్షన్. ఏ రాష్ట్రంలో ఏ మతానికి ఇబ్బంది కలిగినా, రామాలయానికి హిందువులు ఏమండి, తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డు అపవిత్రత గురించి మాట్లాడిన సందర్భంలో ఆయన ద ఫస్ట్ పర్సన్ లడ్డు పవిత్రతను కాపాడాలని డిమాండ్ చేసిన వ్యక్తిని. తిరుమలలో రాజకీయ నాయకులకు ప్రవేశం ఉండకూడదు, ట్రస్ట్ బోర్డు చైర్మన్లు ఇంపార్షియల్గా ఉండాలి, వివిధ రకాలకి మతాలకు చెందిన వివిధ హైందవ మతానికి చెందినటువంటి గొప్ప వ్యక్తులు లాంటి వాళ్ళని ట్రస్ట్ బోర్డు చైర్మన్లు చేయాలి. ఆయన పేరేంటి? ప్రవచనాలు చెప్తారు. చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి వారిని లేకపోతే చిన్నజీఆర్ స్వామి లాంటి వాళ్ళని చైర్మన్లు చేయాలి. టీటీడీ చైర్మన్ అది పొలిటికల్ పోస్ట్ కాదు అని హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసాం. ఎందుకు వేసామంటే తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ఉంది. నా ప్రామాణికమైనటువంటి మా పార్టీ భావజాలం ఒకటే.